టు 609 స్టోరీస్. రేపైనా లాస్ట్ వర్కింగ్ డే టెక్కెంలో. ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతే 9 అవుతున్నది. ఊరికే వచ్చా అంటే రేపు మళ్ళీ యాక్సెస్ ఉండదు కదా వచ్చేకి. వన్స్ నేను ల్యాప్టాప్ సబ్మిట్ చేస్తే నా యాక్సెస్ అంతా పోతుంది, మళ్ళీ వచ్చేకి కుదరదు. ఊరికే వచ్చా తిరగదా అనేసి. మొత్తం ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇంకా కళలాగే ఉంది. మేబీ నాలాగే ఇంత ఎమోషనల్గా ఎవరన్నా ఉంటారా? ఈ రోడ్లోనే తిరిగే వాళ్ళం ఆఫ్టర్నూన్. స్టిల్ నేను మేబీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నేను రేపే లాస్ట్ డేనా, నిజంగా రేపే లాస్ట్ డేనా, ఇంకా నేను ఆ మైండ్ సెట్లోకి రాలా. బాధగా ఉంది. ఈరోజే లాస్ట్ టైం లాగిన్ చేస్తా, ఇంకా చేయలేను. చాలా అందంగా కనిపిస్తుంది టెక్కెం, చాలా అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఇంకా గుర్తుంది నాకు. మేబీ ఇదే లాస్ట్ టైం అని లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఓడిసి అన్నీ లాస్ట్ అనిపిస్తాయి. మీలో ఎవరన్నా ఇట్లా లాస్ట్ వాకింగ్ డేకి ఇంత ఎమోషనల్గా ఫీల్ ఖచ్చితంగా అయి ఉంటారు మనుషులు అన్నాక. ఈ డ్రెస్ చాలా ఇష్టపడి కొనుక్కున్నా ఫస్ట్ శాలరీతో, అందుకే ఇది వేసుకోవచ్చు. యాక్చువల్గా ఫస్టే వేసుకొచ్చిన డ్రెస్ వేసుకొద్దాం అనుకున్నా, కానీ సరేలే. ఈ స్టిక్కర్ నాదే, ఈ స్టిక్కర్ నేనే పెట్టా. అది ల్యాప్టాప్ మీద ఉంది, ఇంకా ల్యాప్టాప్ ఇచ్చేయాలని చెప్పి స్టిక్కర్ పీకి ఇక్కడ పెట్టా. పీకకపోతే బాగుంది. కెన్ యూ సీ పెయిన్ ఇన్ మై ఐస్, డార్క్ సర్కిల్స్ because of I can see. చాలా బాగా అనిపిస్తుంది ఐస్లో. లాస్ట్ కాఫీ టెక్కెంలో, లాస్ట్ కాఫీ తాగేసి అందరినీ మీట్ అవుదాం అనుకున్నా, కానీ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో చాలా తక్కువ మందిని మీట్ అయ్యా. మేబీ మనుషుల కంటే ప్లేస్ని ఎక్కువ మిస్ అవుతున్నానేమో అనిపిస్తున్నది. ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది, ఈ రోడ్డు చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ ఫ్రెషర్స్ అంటే ట్రైనింగ్ డేస్లో మాకు పెద్దగా వర్క్ ఉండేది కాదు, జస్ట్ ఎగ్జామ్స్ రాసామా వచ్చి ఇక్కడ డైలీ షటిల్ ఆడేవాళ్ళం. డైలీ ఈరోజు ఆడాము ఈరోజు ఆడలేదని లేదు, డైలీ ఆడేవాళ్ళం. బర్త్డేస్ అన్నీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. బాగుంటుంది ఈ ప్లేస్. బాధగా ఉంది. ఈవినింగ్ అయితే జిమ్కి వెళ్ళేదాన్ని, జిమ్ని కూడా మిస్ అవుతా. బాగుంటుంది జిమ్లో. మోస్ట్ ఆఫ్ ద మిషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చెస్ ఆడేవాళ్ళం. ఇది ప్లే ఏరియా, చెస్ ఆడేవాళ్ళం. టైం 11:30 అట్లా అవుతుంది కదా. ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే జిమ్ టైమింగ్స్. జిమ్ చూపిద్దాం అనుకున్నా, కానీ వీడియోస్ అలో చేయమన్నారు, సో ఇంకా క్లోజ్ చేయాల్సి వచ్చింది. జిమ్ మిస్ అవుతా, అన్నీ మిస్ అవుతాయి. అసలు నేను తిరిగిన వేనే మిస్ అయినప్పుడు జిమ్ని ఎలా మిస్ అవ్వకుండా ఉంటా? ఖచ్చితంగా మిస్ అవుతా. ఏం చేయాలి? మాటలు రావడం లేదు, మాట్లాడాలి అర్థం కావడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే
నేను జాయిన్ అయినాక ట్రైనింగ్ ఉంటుంది కదా ఫ్రెషర్స్కి, ఒక 3 months ఉంటుంది. సో ఫ్రెషర్స్ అందరికీ ఒక బిల్డింగ్, ఐటీసీ 5 అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఫస్ట్ మమ్మల్ని దాంట్లో పంపించారనమాట మా బ్యాచ్ వాళ్ళే. మేము ఒక 16 members ఉండేవాళ్ళం. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసాము. ట్రైనింగ్ పీరియడ్లో కొంచెం ఎగ్జామ్ స్ట్రెస్, నేనంటే ఫెయిల్ అయితే పంపించేస్తారు బయట, అదొక స్ట్రెస్ తప్ప ఇంకే స్ట్రెస్ లేదు. ఎగ్జామ్స్ అయ్యాయా, ఈవినింగ్ వచ్చి షటిల్ ఆడామా, చాలా బాగుండింది. 3 months అయిపోయినాక ఇంకా కొత్త బ్యాచ్ వస్తారు కదా, సో మమ్మల్ని ఆ బిల్డింగ్ నుంచి వేరే బిల్డింగ్కి మారుస్తారనమాట. మార్చే రోజు నిజంగా నేను ఎంత ఏడ్చానంటే సీరియస్గా మీకు చెప్తే అమ్మరు. ఎవరు ఏడలరే ఏంద్ర ఇల్లు అసలు, కనీసం బాధ కూడా పడ్డం లేదు. అంటే ఆ ప్లేస్ 3 months బాగా ఎంజాయ్ చేసాం కదా, నాకు చాలా బాధ వేసింది. అంటే ఇంకటి నుంచి ఇక్కడ మనం మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళాలని చాలా బాధపడ్డా. ఒక్క మొహంలో బాధ లేదు. నేను లిటరల్ షాక్ అయినా, ఎందుకు వీళ్ళు అసలు బాధపడడం లేదు, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అంటే, నేను ఒక్కటేనా కనెక్ట్ అయ్యేది, ఎవరు కనెక్ట్ అవ్వరా, చాలా థాట్స్ వచ్చినాయి ఆ రోజు. సింపుల్గా అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయ్యారు, వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు. నేను మాత్రం చాలా బాధపడి ఆ రోజు ఫుల్ హెడేక్ వచ్చి పడుకున్నా. స్టిల్ గుర్తుంది. ఐటీసీ 5 నుంచి 6కి వెళ్ళాం. ఇంకా అది నేను ఆ రోజు యాక్సెప్ట్ చేయాలి. అక్కడ నాకు అడ్జస్ట్ అవ్వడానికి ఐటీసీ 6 ఓడిసీలో నాకు ఒక 1 week 15 days పట్టింది. అది అయిపోయిందా, మళ్ళీ ఐటీసీ 6 నుంచి ప్రాజెక్ట్ అలికేషన్ అయ్యింది. అంటే ఇంకొక ఓడిసీకి రావాలి, ఐటీసీ 7కి. అరే మళ్ళీ రిపీట్. అంటే అప్పుడు కొంచెం అందరూ ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఇంకా ప్రాజెక్ట్ ఆ స్ట్రెస్ అది ఇది ఉంటుంది. అందరం ఒకే బ్యాచ్ మళ్ళీ ఒకే ప్రాజెక్ట్కి వెళ్ళాము. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా వేసింది. డైలీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి తినేసి మళ్ళీ ఓల్డ్ ఓడిస్లో వెళ్ళి కూర్చునేదాన్ని కాసేపు, అది ఫీల్ అవ్వడానికి. అది అయిపోయిందా, దానికి అడ్జస్ట్ అయ్యి కొన్ని రోజులు పట్టింది, అది అయిపోయింది. బట్ నా అంత ఎవరు బాధపడలా. నేను షాక్ అయ్యి, ఏంద్ర వీళ్ళు, వీళ్ళకి అసలు ఎమోషన్స్ లేవా ఏంది, నాకు ఎమోషన్స్ లేవంటారు, వీళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నా. అది అయిపోయింది. మళ్ళీ ఆ ప్రాజెక్ట్లో 1 year ఉన్నాం. చాలా బాగుంది ప్రాజెక్ట్. 1 year తర్వాత అంటే February అందరూ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఐటీసీ 6 సేమ్ ప్లేస్, నేను ఏదైతే మిస్ అయ్యానో ఆ ప్లేస్కి అంటే రావాలి, అక్కడే కూర్చోవాలా జనరల్ ఓడిసి. అయ్యో మళ్ళీ బాధ. 1 year ఒక ప్లేస్లో కూర్చున్నా. 1 year చాలా బాగుంది, మంచి మెమరీస్. ఇప్పుడు కూడా బాధపడ్డా. ఏం చేద్దాం, లైఫ్ అంతా బాధే నాది, ఇంకేం లేదు. సంతోషంగా ఉన్న స్కోప్ లేదు. సంతోషంగా ఉండే విషయాలు ఉన్నాయి, అయినా సంతోషంగా ఫీల్ అయ్యేకి అదే హ్యాపీనెస్ ఈజ్ చాయిస్ అంటారు కదా, అది ఎప్పుడు నేను చూస్ చేసుకున్నాను. ఎప్పుడు ఏదో దానికి బాధపడతా, ఏం చేద్దాం, లైఫ్ అంతా అట్లా అయిపోతున్నది. ఈరోజైతే చాలా బాధగా ఉంది. స్టిల్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. ఇదంతా నేను తిరిగిన ప్లేస్, నేను కూర్చున్న ప్లేసెస్, నేను వాకింగ్ చేసిన ప్లేస్, నేను తినినవి, టైం పడుతుంది. బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్.